మనకు దరువు 25 సంవత్సరాల ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు డాక్టర్ దరువు ఎల్లన్న అంజన్నకు, దరువును వ్యవస్థాపకులుగా ఉన్నటువంటి అందరికీ పేరు పేరున చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక విషయం చెప్పాలి. బై బర్త్ నేను అరుణోదయ కావచ్చు, కానీ నేను ఉస్మానియా యూనివర్సిటీకి రావడానికి నేను ప్రధాన కారణం దరువు కళా బృందం. అందుకే అన్నలందరికీ కూడా ఒకసారి గట్టిగా చప్పట్టు కొట్టండి. ఇప్పుడు డప్పు దరువులో ఉండేటువంటి జతులను అట్లాగే మనకు అంటే డప్పు అంటే అందరూ చిన్న చూపు చూస్తారు వాస్తవానికి, కానీ ఎవరైతే ఈ డప్పును పట్టుకున్నటువంటి వాళ్ళు ఉంటారో మన వాళ్ళు కాదు, కానీ కొంతమంది దాన్ని హైజాక్ చేసి మేమే అనుకుంటా తిరుగుతూ ఉంటారు. సరే, ఎవరేమైనా డప్పు అనేది మొట్టమొదటిగా ఒక మనిషి పుట్టించినటువంటి వాయిద్యం కాబట్టి ఆ డప్పును నాకు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు రావడానికి ప్రధాన కారణమైనటువంటి తెలంగాణ ప్రభుత్వానికి అట్లాగే అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత సంగీత నాటక అకాడమీకి కూడా ముఖ్యంగా ఈరోజు 20 సంవత్సరాలు జరుపుకుంటున్నటువంటి దరువు జాతర కోసం ఒక చిన్న దరువు, ఆ తర్వాత జతులను ఊర్లలో సాటింపు జతి జగ్గు జగ్గున్నక్కున్నక్కున్న జగ్గు జగ్గున్నక్కున్నక్కున్న జగ్గు జగ్గున్నక్కున్నక్కున్న జగ్గు జగ్గున్నక్కున్నక్కున్న. ఇందు మూలంగా యావత్ మందికి తెలియజేయనది ఏమనగా, ఈరోజు రవీంద్ర భారతి కళా ప్రాంగణంలో 20 సంవత్సరాల దరువు వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఇక్కడికి వచ్చేసినటువంటి మహానుభావులందరికీ స్వాగతం తెలియజేస్తున్నాను. నేను ఏదైతే నోటితోటి చెప్పినో దాన్ని డప్పు మీద ప్రయోగం చేస్తున్నాను. మనకు ఏ ఊర్లో అయినా జాతరలు ఉంటాయి, అమ్మవారు ఉంటుంది, అన్ని రకాలటువంటి జాతరలు జరుగుతాయి. దాంట్లో ముఖ్యంగా హైదరాబాద్కి వచ్చేసరికి అరే పులి అడుగురు కొట్టురా అని అంటారు, కానీ అది ఎట్లా కొట్టాలనేది కూడా తెలియదు, కొంతమందికి మాత్రమే తెలుసు. జామ్ జామ్త జామ్త జామ్ జామ్త జందిరుడుత జామ్ జామ్త జామ్త జామ్ జామ్త జందిరుడుత. జన్ను జన్నుత జన్ను జన్నుత తిరుగుతాం జన్ను జన్నుత జన్ను జన్నుత జన్ను జన్నుత తిరుగుతాం. జన్ను జన్నుత తిరుగుతాం జన్ను జన్నుత తిరుగుతాం జన్ను జన్నుత జన్ను జన్నుత జన్ను జన్నుత తిరుగుతాం. ఇది మనకు క్లాసికల్ జతిగా వస్తుంది. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. అట్లాగే మనం కొంచెం క్లాసికల్కి వెళ్ళిపోదాం. అంటే మృదంగము, తబలా ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటిలో మనం వాయించేటప్పుడు ఏం చేస్తారంటే మా డప్పుల వాళ్ళు అందరూ చాలా అద్భుతమైనటువంటి డప్పులు కొడతారు, కానీ దాన్ని ఏమంటామో కూడా తెలియదు, కానీ కొట్టడం మాత్రం కొడతారు. అది సావు కాడైనా కొడతారు, పెండ్లి కాడైనా కొడతారు, మంచి కాడైనా కొడతారు, చెడ్డ కాడైనా కొడతారు. ఎవడన్నా నచ్చకపోతే వాని దగ్గర నిరసన రూపంలో కూడా డప్పు కొడతారు మా వాళ్ళు. కాబట్టి అందులో కొంచెం క్లాసికల్కి పోదాం. అంటే పాల వరుసలు అనేటివి ఉంటాయి దీంట్లో. అందులో ముఖ్యంగా తత్త క్రితతాతుత తత్త క్రితతాతుత తత్త క్రితతాతు తత్తతాకు తత్తతాకు తుంత తదిగినతో తదిగినతో తదిగినతం తదిగినతో తదిగినతో తదిగినతం. తదింత క్లాప్స్ తదింత 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 తకజను తదింత 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 తకజను. దదదద కృతదదదద దదదద కృతదదదద దదదద కృతదదదద దదదదదద కృతదదదద.
దన్నక్కడి కూడా దన్ దన్నక్కడి కూడా దన్నక్కడి కూడా దన్నక్కడి కూడా దన్ దన్నక్కడి కూడా దన్నక్కడి కూడా దన్నక్కడి కూడా దన్. తక్కిట 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 కిడతాతు తక్కిట 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 కిడతాతు. థ్యాంక్ యూ, చాలా ధన్యవాదాలు. చాలా మంది ప్రదర్శన చేసేటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి మా గురువులందరికీ కూడా చాలా ధన్యవాదాలు. ఒక్క విషయం మాత్రం చెప్తున్నాను, భారతదేశంలో సంగీత నాటక అకాడమీ 1953 సంవత్సరం లేడుపడితే 2023 సంవత్సరం వరకు ఏ ఒక్క దళితుడికి కూడా ఇంతవరకు అవార్డు రాలేదు. అందులో స్పెషల్గా డప్పు అనే వాయిద్యానికి రాలేదు. డప్పు సౌత్లో ఉంది, నార్త్లో ఉంది, నార్త్ ఈస్ట్ స్టేట్లలో ఉన్నది. కానీ ఎందుకో మరి ఎవరన్నా రెఫర్ చేసే వాళ్ళు ఉన్నారో లేరో తెలియదు. కానీ నేను నిజంగా నాకు మా అమ్మ నాన్న పునర్జన్మనియొచ్చు, ఉస్మానియా యూనివర్సిటీకి రావడానికి దరువు కారణం కావచ్చు. కానీ ఈ ప్రపంచానికి ఇంకొక కళాకారుడుగా పరిచయం చేసింది ఫార్మర్ కల్చర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ డాక్టర్ మామిడి హరికృష్ణ సార్కు ఈ వేదిక నుండి నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళకు కూడా నేను చాలా ధన్యవాదాలు చేస్తున్నాను. ముఖ్యంగా తెలంగాణకు 3 ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్లు వచ్చినాయి. ఒకటి డాక్టర్ చౌదరపల్లి రవికుమార్ అన్న ఒగ్గుడోలు, రెండవది ధారావత్ రాజ్ కుమార్ నాయక్ పేరన్ నృత్యం, అందే భాస్కర్ నేను డప్పు. మేము ముగ్గురం ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు పొందినాం. కాబట్టి